మా బిజినెస్ జర్నీలో మేము చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే రెంటల్ ఇన్కమ్ మీద ఇన్వెస్ట్ చేయడం. థింగ్ ఏంటంటే యూఎస్ నుంచి వచ్చి రాగానే 2 బిజినెస్లు ఫెయిల్ అయ్యేసరికి ఎలాగో రియల్ ఎస్టేట్లోనే ఉన్నాం కదా అని బ్యాక్ ఇన్ 2022లో ఒక కమర్షియల్ బిల్డింగ్ ప్లాన్ చేశాం. ఈ ఏజ్లో మీరు బిల్డ్ చేయాల్సింది రెంటల్స్ కాదు ఏదైనా బిజినెస్ అని మా ఫాదర్ ఎంత చెప్పినా మేము వినలేదు. రెంటల్స్ అయితే సేఫ్ అని, పెద్దగా పని ఉండదని, ఆల్మోస్ట్ 1.5 year టైం స్పెండ్ చేసి కన్స్ట్రక్షన్లో ఎక్స్పీరియన్స్ వస్తుందని దగ్గరుండి కట్టించాం. బట్ అదే ఇప్పుడు మాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే మేము పెట్టిన హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్కి అది ఇచ్చే రిటర్న్స్ జస్ట్ 0.5% మాత్రమే. అండ్ దానికి తోడు లిఫ్ట్ రిపేర్స్ అని, మోటార్ ప్రాబ్లమ్స్ అని ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ. అండ్ దానివల్ల మాకు తెలియకుండా మా లైఫ్లో అది చాలా టైంని తీసుకుంటుంది. ఎలివేషన్ బాగుంటుందని టైల్స్ వేయిస్తే రీసెంట్గా అవి పడిపోవడం స్టార్ట్ అయ్యాయి. జనాల మీద పడితే రిస్క్ అని అవి కంప్లీట్గా తీయించాల్సి వచ్చింది. ఇవన్నీ చూసాక ఇప్పుడు అర్థమవుతుంది మా ఫాదర్ రెంటల్స్ ఎందుకు వద్దన్నాడు. ఎప్పుడో మంత్లీకి ఒకసారి వచ్చే రెంట్కి, దాని మెయింటెనెన్స్కి, ఇచ్చే టైంకి అసలు మ్యాచ్ అవ్వట్లేదు. ఇదే ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం కొంచెం రిస్క్ అయినా ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పటికీ మేము ఒక డైలీ క్యాష్ ఫ్లో బిజినెస్ బిల్డ్ చేసేవాళ్ళం. సో దీని గురించి మీరేమంటారు? రెంటల్స్ బెటరా లేదా అదే ఇన్వెస్ట్మెంట్ని బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా?